అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక యుద్ధం లేదు, యుద్ధం ఆపేస్తున్నాం, ఇక ఇరాన్పై మా సైనికులు దాడి చేయబోరు అంటూ కూడా ట్రంప్ తనకి ఏదైతే ఉందో ట్రూత్ సోషల్ పోస్ట్ అందులో ఈ రకంగా కామెంట్స్ పెట్టారు. అలాగే మీడియా ముందు కూడా ఇదే రకంగా మాట్లాడారు. ఇదేంటి ట్రంప్లో సడన్ గా ఇట్లాంటి చేంజ్ రావడం ఏంటి? మరి ట్రంప్కి ఏమైనా అర్ధరాత్రి వేళ కలలోకి దేవుడు ఏమైనా వచ్చి చెప్పాడా, అరే మూర్ఖుడా ఇక నువ్వు చేసింది చాలు, ఇప్పటివరకే చాలా మంది ప్రాణాలు తీసేసావు, నీ వల్ల 10,000 మంది ప్రజలు చనిపోయారు, సైనికులు చనిపోతున్నారు, శాంతిగా ఉండాలి, శాంతి చర్చలకు పోరా అంటూ కూడా మరి దేవుడు ఏమైనా కనిపించి కలలో చెప్పాడా? మరి లేకపోతే ట్రంప్కి ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే రీసెంట్గా ఈ హార్మోన్ జలసంధి సంబంధించి ట్రంప్ నాటోని పిలిచాడు. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇందులో 30 కంట్రీస్ ఉంటాయి. ఒక్క దేశం కూడా రెస్పాండ్ కాల. ట్రంప్ అడుక్కుంటున్నాడు వాళ్ళని, రండి మేము ఇరాన్ని అంతం చేసేసాం, ఇరాన్ ఇంకా చాప్టర్ క్లోజ్, వాళ్ళు ఇంకా ఎవరిపైనా దాడి చేయలేరు, ఇక హార్మోన్ జలసంధికి సంబంధించి పూర్తి బాధ్యత అంతా కూడా మీదే, అమెరికాకి సంబంధం లేదు, కాబట్టి ముందుకు రండి, హార్మోన్ జలసంధిని మన ఆధీనంలోకి తెచ్చుకుందాం అని చెప్పేసి ఒక పిలుపునైతే ఇచ్చాడు. కానీ నాటోలో ఉన్న ఒక్క దేశం కూడా దీనిపైన రెస్పాండ్ కాలే. ఒక పిచ్చోన్ని, ఒక బిచ్చగాన్ని ఎట్లయితే చూస్తాయో ట్రంప్ని అదే రకంగా చూశారు. దీనికి కారణం ఏంటంటే ట్రంప్ ఏదైతే తన మూర్ఖత్వాన్ని ఇతర దేశాలపైన చూస్తున్నాడు. అంతేకాకుండా నాటో దేశాలన్నీ కూడా పిరికి దేశాలంటూ కూడా చెప్తున్నారు. తన సోషల్ ట్రూత్ ఏదైతే అకౌంట్ ఉందో అందులో కూడా ఇదే రకంగా పోస్ట్ చేశాడు అతను. వీళ్ళ పిరికి వాళ్ళు అమెరికా లేకుండా వీళ్ళ ఒక పేపర్ పులి లాంటి వాళ్ళు, ఒక కాగితం పైన ఉండే పులి లాంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి నాటో సీరియస్ అయిందంటే ట్రంప్ తక్షణమే రాజీనామా చేయాలి, అట్లాంటి సిచ్యువేషన్ తీసుకురాగలదు నాటో. కానీ ముందేమో వాళ్ళని తిట్టేసి తర్వాత ఏం జరుగుద్దా అనే భయంతో ఇక విరామణం ప్రకటించేశారు, కాల్పుల విరామణ. అంటే ఇరాన్పై ఇంకా వాళ్ళు దాడి చేయరు. మరి ఇరాన్ ఆగుతుందా? ఇరాన్ అంత నష్టం చూసింది, కొన్ని వేల మంది ప్రజలు చనిపోయారు, ఆర్థికంగా చాలా నష్టపోయినాయి, చాలా సీనియర్ లీడర్స్ ని కోల్పోయారు, ఎక్స్పీరియన్స్ కమాండర్స్, మేజర్స్, ఐఆర్జీసీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చనిపోయారు, మినిస్టర్స్ లో చాలా మంది చనిపోయారు, సెక్యూరిటీ కౌన్సిల్స్ చాలా మంది, ఇట్లా ఒక్కరా ఇద్దరా ఇప్పటి వరకు 20కి పైగా నాయకులను అంతం చేసింది అమెరికా, ఇజ్రాయెల్. మరి ఇరాన్ వెనక్కి తగ్గుతుందా? అమెరికా యుద్ధం ఆపేస్తాం, ఇక యుద్ధం చాలు, మేము పూర్తిగా ధ్వంసం చేసేసాం, వారి సైనిక స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేసాం, ఇక యుద్ధం చేయలేదు, ఇట్లా మాట్లాడుతుంది అమెరికా. ట్రంప్ ఇట్లా మాట్లాడుతుంది. కానీ మ్యాటర్ ఏంటంటే ఇటు ఇరాక్, కువైట్, గల్ఫ్ కంట్రీస్ లో కూడా ఇరాన్కి మద్దతుగా కొన్ని గ్రూప్స్ తయారయ్యాయి. ఎస్, నిన్న ఇరాక్కి సంబంధించిన క్యాపిటల్ బాగ్దాద్, అక్కడ అషాబ్ అల్ కఫ్ అనే ఒక గ్రూప్ నిన్న అమెరికాకి సంబంధించిన ఎంబసీ రాయబార కార్యాలయం పైన అటాక్ చేశాయి, బాంబులతో దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి. వెంటనే అమెరికా దానిపైన స్పందించి భయపడి అమెరికా పౌరులు ఎవరైనా సరే ఇరాక్ లో ఉంటే వెంటనే మీరు మీ దేశానికి తిరిగి వచ్చేయండి అంటూ కూడా చెప్పింది. ఎందుకు చెప్పింది? అదేంటి ఇరాక్ అమెరికాకి సపోర్ట్ చేస్తుందే, అమెరికా పౌరుల్ని ఇరాక్ కాపాడలేదా? గల్ఫ్ కంట్రీస్ అని కూడా యూ టర్న్ తీసుకుంటున్నాయి, ఆ విషయం ట్రంప్కి అర్థం అవుతుంది. ఇరాక్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇక వేరే సౌదీ అరేబియా, ఈ దేశాలన్నీ కూడా యూ టర్న్ తీసుకుంటున్నాయి. కాబట్టి బాబు ఇప్పటివరకు చేసిన దాడులు చాలు, ఇక తిరిగి వెనక్కి రండి. ఆల్రెడీ 16 విమానాలని మనం కోల్పోయాం, 10 డ్రోన్స్ కోల్పోయాం. నిన్న ఒక్కరోజు 27 గంటల వరకు నడిచిన వార్లో 21 రోజు నిన్న 27 గంటల వార్ నడిచింది.
4,000 కోట్ల రూపాయలు అమెరికాకి నష్టం. ఇంకా ఈ రోజు చెప్తే అది ఖచ్చితంగా 10,000 కోట్ల రూపాయలు దాటి ఉంటుంది. మరి ఇరాన్కి నష్టం ఏం లేదు. వాళ్ళు వాడుతున్న క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ లేదా షాహిద్ డ్రోన్స్, షాఫ్ డ్రోన్స్ అవంత మహా అయితే 15-10 లక్షలు అవంతే. వాటితోని కోట్ల రూపాయల మిసైల్స్ ని, డ్రోన్స్ ని అటాక్ చేసి గాల్లోనే పేల్చేస్తున్నాయి. సో ట్రంప్ ఇక రాజీనామా చేయాల్సిన సిచ్యువేషన్ అయితే తనకు వచ్చేసింది. ఒకటి, యుద్ధం ఆపేయాలి. యుద్ధం ఆగేదైతే ఖచ్చితంగా అమెరికా, ఇజ్రాయెల్ కోరుకుంటుంది యుద్ధం ఆగాలని చెప్పి. బట్ ఇరాన్ అయితే మాత్రం హెచ్చరిస్తుంది, మేము ఆపం, దాడులు చేస్తాం. ఒకవేళ యుద్ధం ఆగాలంటే వారు చెప్పిన కండిషన్స్ ఖచ్చితంగా వారు ఒప్పుకుని తీరాలి. ఒప్పుకునే సిచ్యువేషన్స్ లో ట్రంప్ లేడు, నెతన్యాహు కూడా లేడు. నిన్న టెల్ అవీవ్ అనే ప్రాంతంలో కూడా మళ్ళీ దాడులు చేశారు. ఇజ్రాయెల్కి సంబంధించిన గ్యాస్ రిఫైనరీ పైన మళ్ళీ దాడులు చేశారు. ఇప్పుడు ఇరాక్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ లోనే ఇతర దేశాల్లో కావచ్చు, వారికి సంబంధించిన సైనిక స్థావరాలపైన, ముఖ్యంగా అమెరికాకి సంబంధించిన ఎంబసీ కార్యాలయాలపైన కూడా అటాక్ చేస్తున్నారు. ఖతీబ్ హెజ్బుల్లా, ఇది గ్రూప్ 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని పేల్చేసి ఇరాక్ లో మిలిటెంట్స్ కొన్ని గ్రూప్స్ కింద ఫామ్ అయిపోయి ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ, అంటే ఇది ఎలా అంటే ఒక ఇస్లామిక్ రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. IRGC తయారు చేసి పంపిస్తుందని చెప్పుకోవచ్చు. అట్లా ఒక గ్రూప్స్ కింద విడిపోయి అమెరికాని దెబ్బతీయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కేవలం ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే వారి టార్గెట్ కాదు, డైరెక్ట్ అమెరికాలో కూడా వారు టార్గెట్ చేశారు. వైట్ హౌస్, ఫ్లోరిడాలో ట్రంప్ హౌస్, అక్కడికి సంబంధించిన కొంతమంది మినిస్ట్రీస్, ఫారెన్ మినిస్టర్, అమెరికాకి సంబంధించిన ఫారెన్ మినిస్టర్, ఇట్లా కొంతమందిని టార్గెట్ చేసి వారు ఎక్కడైతే ఉంటున్నారో, మిలిటరీ బేస్ దగ్గర ఎక్కడైతే ఉంటున్నారో శాటిలైట్ ఇమేజెస్ అవన్నీ కూడా తీసుకుని డ్రోన్స్ ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. మన డ్రోన్స్ అక్కడ దృశ్యం అయ్యాయి, కనిపించాయి, తర్వాత మళ్ళీ ఒకసారిగా అదృశ్యం అయిపోయాయి అంటూ కూడా చాలా మంది నిపుణులు చెప్పారు కదా. ఇంకా స్లీపర్ సెల్స్ అటాక్స్ చాలా వరకు కూడా ఇరాన్ అమెరికాపై దాడి చేసే పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ ముందుగానే ఆలోచించిన ట్రంప్ ఇక యుద్ధం వద్దు, యుద్ధం ఆపేద్దాం, పైగా ఏంటంటే మేము గెలిచేసాం అని చెప్తున్నాడు. మేము గెలిచాం, ఇంకెందుకు యుద్ధం, అక్కడ ప్రజలు చనిపోతారని యుద్ధం ఆపేస్తాం, ఇలా ఈ టోన్ లో చెప్తున్నాడు ట్రంప్. ఇరాన్కి సంబంధించిన కొంతమంది IRGC లీడర్స్, కమాండర్స్, యుద్ధం ఆపం, యుద్ధం అయితే ఆపం, మేము ఇంకా అటాక్ చేస్తాం, మా దగ్గర మేము అటాక్ చేయగలిగే సామర్థ్యం మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఆయుధ నిల్వలు ఉన్నాయి, మేము అటాక్ చేస్తాం, మాకు కావాల్సింది సాధించే తీరుతో అంటూ కూడా వాళ్ళు మిసైల్స్ని అటాక్ చేస్తూనే ఉన్నారు. సో ఇది ట్రంప్కి సంబంధించిన విషయం. మరి ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణం ఎవరంటారు? నేనేం చెప్తున్నానంటే నాటో ఎంట్రీ వల్లే ట్రంప్ జంప్ అవుతున్నాడు, ఇట్లా సల్లు కబుర్లు చెప్పి జంప్ అవుతున్నాడు అనేది అయితే మాత్రం నాకు అర్థమవుతుంది. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు ఈ విషయంలో?